హలో ప్రజలారా, ఎలా ఉన్నారు? మీ ఇంట్లో కనుక డాల్స్ ఉంటే జాగ్రత్త, ఎందుకంటే ఈరోజు మన టాపిక్ లబూబు డాల్ గురించి. రియా అండ్ తన డాగ్ మెరీనా బేలో ఉంటారు. తన తండ్రి చనిపోవడంతో తన అమ్మ అండ్ అక్కకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడానికి చైనాలో ఒక చిన్న విలేజ్ నుండి సింగపూర్కి వస్తుంది. రియా చాలా మంచి అమ్మాయి, అందరితో సరదాగా ఉండే మనిషి. రియా ఒక డాల్ షాప్లో పనిచేస్తుంది. తనకి చాలా ఇష్టమైన డాల్స్ని షాప్లో డిస్కౌంట్తో ఉండేది అండ్ వరల్డ్ నుండి వచ్చే రేర్ డాల్స్ని కలెక్షన్ కూడా చేసేది. ఒకరోజు లిమిటెడ్ ఎడిషన్లో ఉన్న లబూబు డాల్స్ షాప్కి వచ్చాయి. ఆ డాల్స్ కొంచెం డిఫరెంట్గా ఉండడంతో అందరూ కొనిపోయారు. కానీ రియా ఆల్రెడీ ఒక గోల్డ్ కలర్లో ఉన్న లబూబు డాల్ని రిజర్వ్ చేసి ఉంచింది. ఆ డాల్ చూడ్డానికి వెరైటీగా ఉన్న చాలా అందంగా ఉండేది. రియా ఎప్పుడు చూడని క్యూట్ స్మైల్ ఆ డాల్లో చూసింది. డాల్ బ్లూ ఐస్తో, బాడీ మొత్తం గోల్డెన్ ఫర్తో, ఇక పెద్ద చెవులు అండ్ పెద్ద పళ్ళతో చాలా అందంగా నవ్వుతూ తనని అట్రాక్ట్ చేసింది. తన డే గడిచాక రియా డాల్ని ఇంటికి తీసుకుని వెళ్ళింది అండ్ ఫొటోస్ తీసుకోవడానికి తన డాగ్ మ్యాక్స్కి ఇంట్రడ్యూస్ చేసింది. కానీ మ్యాక్స్కి ఆ డాల్ చూశాక ఎక్సైట్మెంట్ కన్నా భయం ఎక్కువైంది. మ్యాక్స్ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది అండ్ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. మ్యాక్స్ని చూసి రియా అనుకుంది, ఈ కొత్త డాల్ని చూడటం ఇదే మొదటిసారి కదా, సో అందుకే మ్యాక్స్ భయపడుతుందని. రియా డాల్ని షెల్ఫ్ మీద పెట్టి పడుకుంది. కానీ రాత్రంతా మ్యాక్స్ అరుస్తూనే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ రియా షాప్కి వెళ్లే ముందు కూడా ఆ షెల్ఫ్ దగ్గర కూర్చొని మ్యాక్స్ ఆ డాల్ని చూస్తూ గట్టిగా అరుస్తూనే ఉంది అండ్ రియా జీన్స్ పట్టుకొని బయటికి వెళ్లకుండా ఆపుతుంది. రియా బయటికి వెళ్లకుండా మ్యాక్స్ అడ్డుకోవడంతో రియాకి చాలా కోపం వచ్చింది. మ్యాక్స్ని బాత్రూంలో లాక్ చేసింది. టాయ్ షాప్లో రియాకి చాలా బ్యాడ్ డే గడుస్తుంది. ఒక కస్టమర్తో చిన్న విషయానికి అతనితో అన్ఎక్స్పెక్టెడ్గా గొడవ పెట్టుకుంటుంది. వెంటనే రియా బాస్ తన మీద చాలా కోపడతాడు. సడన్గా నేను ఎందుకు ఇలా చేస్తున్నానని బాధతో ఇంటికి వెళ్ళిపోతుంది రియా. నైట్ పడుకునే ముందు మార్నింగ్ అయిన సంఘటనని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. సడన్గా ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది రియాకి. ఏంటని తిరిగి చూసేసరికి రూమ్ కార్నర్లో ఒక పెద్ద ఆకారం చూస్తుంది. లైట్ లేకపోవడం వల్ల ఆ ఆకారం క్లియర్గా కనిపించదు. తన మొబైల్ టార్చ్తో చెక్ చేస్తే అక్కడ ఎవరూ లేరు. సెల్ఫ్ మీద డాల్ మాత్రమే ఉంది. రియా ఇంకా పట్టించుకోకుండా పడుకుని పోతుంది. తన కళ్ళలో ఒక వింత క్రియేచర్ని చూస్తుంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా, ఒళ్ళంతా ఎర్రగా, నల్లని మచ్చలతో, సొరచాప లాంటి పళ్లతో, తలపైన పెద్ద కొమ్ములతో, చాలా పెద్ద కళ్ళతో చూస్తూ అది రియా వైపే దాడి చేయడానికి వస్తుంది. రియా వెంటనే నిద్ర నుంచి లెగుస్తుంది. అప్పుడే లేచి చూస్తే లబూబు డాల్ తన మీద కూర్చొని ఉంటుంది. రియా లబూబుని చూసి చాలా గట్టిగా అరవడంతో వెంటనే మ్యాక్స్ రియా రూమ్కి వస్తుంది. డాల్ షెల్ఫ్లో లేకపోవడంతో బెడ్ మీద కనిపిస్తుంది మ్యాక్స్కి. డాల్ ఫేస్ మరింత నవ్వు చాలా భయంకరంగా ఉంటుంది. వెంటనే మ్యాక్స్ ఆ డాల్ని కరిచి ముక్కలు ముక్కలుగా చేసి విసిరి పారేస్తుంది. రియా భయంతో ఆ ముక్కలను తీసి డస్ట్బిన్లో వేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రియా లేచి చూసేసరికి మ్యాక్స్ కనిపించడం లేదు అండ్ తన చేతుల పైన ఎర్రని మచ్చలు ఉంటాయి. మ్యాక్స్ బాత్రూంలో దాక్కుందేమో అని అక్కడికి వెళ్ళి చూస్తుంది. కానీ మ్యాక్స్ అక్కడ కూడా లేదు. రియా అలా సడన్ గా మిర్రర్లో చూసాక ఫేస్ అంతా ర్యాషెస్ తో కవర్ అయి ఉంటుంది. బాత్రూంలో ఫేస్ వాష్ చేసుకున్నాక మిర్రర్లో చూస్తే రాత్రి తన కళ్ళలో కనిపించిన అదే వింత ఆకారం అర్థంలో మళ్ళీ కనిపిస్తుంది. తన వెనక్కాలే చెవు దగ్గరకు వచ్చి నవ్వుతూ వినబడుతుంది. వెంటనే వెనుక తిరిగి చూస్తే ఎవరూ లేరు. భయంతో రియా బాత్రూమ్ నుండి బయటికి వచ్చింది. మ్యాక్స్ కోసం వెతుకుతుంది. కిచెన్ లో సౌండ్ రావడంతో రియా కిచెన్ కి వెళ్లి చూసేసరికి సెల్ఫ్ మీద అదే డాల్ మళ్ళీ కనిపిస్తుంది. ఈసారి ఆ డాల్ స్మైల్ మరింత భయంకరంగా ఉంది. డాల్ చేతికి అండ్ ముఖానికి రక్తం అంటుకొని ఉంది. షింక్ కింద మ్యాక్స్ డెడ్ బాడీ కనిపించింది. రియా ఇంకా అర్థం చేసుకుంది, ఈ డాల్ ఆర్డినరీ డాల్ కాదు, శాపంతో ఉందని. రియా వెంటనే తన బెడ్రూమ్ కి వెళ్లి డోర్ లాక్ చేసుకుంది. తన దగ్గర ఉన్న డాల్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేసింది. షాకింగ్ ఇన్ఫర్మేషన్ తెలిసింది రియాకి. వరల్డ్ లో చాలా మంది ఈ లబూబు డాల్స్ వల్ల భయానికి గురయ్యారని న్యూస్ రిపోర్ట్స్ లో తెలిసింది. డాల్ కొన్నాక ఇంట్లో సమస్యలు రావడం అండ్ సడన్ గా ఇంట్లో ఎవరో ఒకరు చనిపోవడం, ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంది. రియా ఇమీడియట్ గా ఆ డాల్ ని హాల్ చేయాలని తగలపెట్టింది. ఆ డాల్ మండుతున్నప్పుడు కూడా ఆ డాల్ ఫేస్ లో భయంకరమైన నవ్వు చూసింది. రియా అనుకుంది,
నేను ఇంకా శాపం నుండి ఎస్కేప్ అయ్యానని. నెక్స్ట్ డే మార్నింగ్ రియా చనిపోయింది. తన డెడ్ బాడీ పక్కనే అదే డాల్ కనిపించింది. డాల్ మళ్ళీ రూపం మార్చుకుంది. ఇంకో షాప్ లో పనిచేసే ఫ్రెండ్ ఆ డాల్ ని తీసుకున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం ఈ డాల్ శైతాన్ యొక్క అవతారం అని ఇలా చాలా మంది నమ్మకం. ఈ డాల్ ని చాలా కంట్రీస్ లో బ్యాన్ కూడా చేశారు అండ్ ఈ డాల్ తో చేతబడి కూడా చేసేవారు. డాల్స్ అవి కొన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన క్రీపీ కేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.